హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైనటువంటి రాగిపిండి బీట్రూట్ లడ్డు ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: రాగిపిండి 1 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, బెల్లం 1/2 కప్ చాలు. అదేవిధంగా ఫ్రై చేసినటువంటి జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం వాటర్, కొద్దిగా నెయ్యి. మనం గ్యాస్ ఆన్ చేసి నెయ్యి 1 స్పూన్ వేసుకుందాం. ఆల్రెడీ కొద్దిగా ఉంది. కొద్దిగా నెయ్యి వేసి ఇందులో రాగిపిండి వేయాలి. సిమ్లో పెట్టి వేపాలి. రాగిపిండిని నిదానంగా వేపుకోవాలి. మరీ బ్లాక్గా వేపకుండా నెమ్మదిగా సిమ్లో పెట్టే వేపాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. వీటిని చాలా సింపుల్గా మన ఇంటి దగ్గర ఉండేటటువంటి పదార్థాలతో తొందరగా అయిపోతుంది. ఆడపిల్లలకి ఇది, స్త్రీలకు చాలా బాగుంటుంది. ఇది రాగిపిండి కొందరికి ఇష్టపడదు. ఇలా ఫ్రై చేసామంటే చాలా బాగుంటుంది. రాగిపిండిని సిమ్లో పెట్టి వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇది వేగిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుందాం. వీటిలోనే ఇంకొంచెం నెయ్యి వేసి బీట్రూట్ వేసుకుందాం. బీట్రూట్ కూడా సిమ్లో పెట్టి వేపుకోవాలి. పచ్చి స్మెల్ పోయినంత వరకు వేపుకోవాలి. ఇది కొంచెం నెయ్యి వేయాలి, చాలలేదు. ఈ ఉండలో మనకి 7-10 డేస్ వరకు ఉంటాయి. 7 డేస్ వరకు ఉంటాయి పక్కాగా. దానిలో వాటర్ పోవాలి. పచ్చి స్మెల్ పోతే అవుతున్నట్టు. వేయక మనకు చిన్న ముద్దలాగా అనిపిస్తుంది. అయిపోయింది. ఇది కూడా వేగిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. అందులోనే మనం తీసుకున్న బెల్లం వేసుకుందాం. బెల్లం పాకం రానవసరం లేదు, కొంచెం కరిగితే చాలు. ఇందులో కొంచెం స్వీట్ వాటర్, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది కరగబెట్టాలి. బెల్లం బాగా కరిగిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చాలు. ఇందులో మనం ఫ్రై చేసినటువంటి బీట్రూట్, అదేవిధంగా రాగిపిండి మనం వేసుకోవాలి. గ్యాస్ ఆపివచ్చు. ఇది ఇలా కలపాలి, నీట్గా మొత్తం కలిగేటట్లు. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా మనకు ఉండలు వస్తాయి. అదేవిధంగా జీడిపప్పు, బాదం పప్పు మనం ఫ్రై చేసి ఉంచాం కదా, అది కూడా ఇందులో వేసేయాలి. ఇది మొత్తం ఒకసారి కలపాలి. చాలా తొందరగా మనం ఒక 5 నిమిషాల్లో అన్నీ దగ్గర పెట్టుకుంటే చేసుకోవచ్చు.
అయిపోయింది. వీటిని మనం ఉండలుగా చుట్టాలి. ఇప్పుడు కొంచెం చల్లగా అయ్యాక చేతికి నెయ్యి రాసుకొని స్పూన్తో ఇలా మనం ఉండలు చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా ఉండలన్నీ మనం తయారు చేసుకోవాలన్నమాట. ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ బీట్రూట్ లడ్డు తయారు. బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.